హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ కోడ్. ఈరోజు మనం స్టాక్ ప్లేలిస్ట్లో వ్యాలిడ్ పరంథిస్ అనే క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. ఇది లీడ్ కోడ్లో ఈజీ క్వశ్చన్. సో ఫస్ట్ నేను మీకు క్వశ్చన్ చదివి తెలుగులో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఒక స్ట్రింగ్ అనేది ఎస్ అనే స్ట్రింగ్ అయితే మనకి ఇన్పుట్ కింద ఇస్తారు. దానికి ఓపెనింగ్ క్యారెక్టర్స్లో ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ బ్రాకెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్యారెక్టర్స్లో మనకి ఇక్కడ రౌండ్ బ్రాకెట్స్, సో ఇవేమో రౌండ్ బ్రాకెట్స్ అంటారు. ఇలా రౌండ్గా ఉన్నాయి కదా, ఇవి రౌండ్ బ్రాకెట్, ఇవి ఓపెనింగ్ బ్రాకెట్, క్లోజింగ్ బ్రాకెట్, సో కర్లీ బ్రాకెట్, స్క్వేర్ బ్రాకెట్స్ అయితే ఉంటాయి. ఆ ఎస్ అనే దాంట్లో ఈ క్యారెక్టర్స్ అయితే ఈ 6 టైప్స్ అనే క్యారెక్టర్స్ ఉంటాయి, 6 టైప్స్. సో మనకేం చెప్తున్నారంటే ఇన్పుట్ స్ట్రింగ్ ఈజ్ వ్యాలిడ్ ఇఫ్ ఏదైతే ఓపెనింగ్ బ్రాకెట్ ఉందో అది షుడ్ బి క్లోజ్డ్ బై సేమ్ టైప్ ఆఫ్ బ్రాకెట్. అంటే ఇక్కడ ఓపెనింగ్ బ్రాకెట్ ఇది ఉంది కదా, ఇక్కడ ఓపెనింగ్ బ్రాకెట్లో రౌండ్ టైప్ బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ ఉంది. అలాగే దీన్ని క్లోజ్ చేసేది కూడా ది ఆపోజిట్ క్లోజింగ్ బ్రాకెట్ క్లోజ్ రౌండ్ బ్రాకెట్ ఉండాలి దీన్ని క్లోజ్ చేసేది. ఓపెనింగ్ బ్రాకెట్స్ మస్ట్ బి క్లోజ్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్. ఎవ్రీ క్లోజ్ బ్రాకెట్ హాస్ కరస్పాండింగ్ ఓపెన్ బ్రాకెట్ ఆఫ్ ద సేమ్ టైప్. సో మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీన్ని ఇప్పుడు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇన్పుట్ స్ట్రింగ్ కింద ఇచ్చారనుకోండి, ఇక్కడ ఏముంది, ఒక రౌండ్ బ్రాకెట్ ఓపెనింగ్ రౌండ్ బ్రాకెట్ ఉంది, ఇక్కడ సేమ్ టైప్లో క్లోజింగ్ రౌండ్ బ్రాకెట్ అయితే ఇక్కడ ఉంది. సో ఈ ఓపెనింగ్ బ్రాకెట్ని ఈ క్లోజింగ్ బ్రాకెట్ అయితే క్లోజ్ చేస్తుంది సేమ్ టైప్తో. సో మనం ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే ఒక నిమిషం. ఇక్కడ చూడండి, మనకి ఓపెనింగ్ బ్రాకెట్ ఫస్ట్ ఇది వచ్చింది, తర్వాత మళ్ళీ ఇంకా నెక్స్ట్ బ్రాకెట్ దగ్గరికి వెళ్ళాం అనుకో, ఇక్కడ స్క్వేర్ ఓపెనింగ్ బ్రాకెట్ అనేది క్లోజింగ్ బ్రాకెట్ అయిన స్క్వేర్ బ్రాకెట్ సేమ్ టైప్తో క్లోజ్ అవుతుంది. మనం నెక్స్ట్ ఇంకా వెళ్ళాం అనుకో, ఇక్కడ క్లోజింగ్ బ్రాకెట్ ఏదైతే ఉందో కర్లీ బ్రాకెట్ ఓపెనింగ్ బ్రాకెట్ ఏదైతే ఉందో దీనికి సేమ్ టైప్లో క్లోజింగ్ బ్రాకెట్ అయితే ఉంది. సో ఈ రెండు టైప్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ క్లోజింగ్ బ్రాకెట్ వచ్చింది. ఈ క్లోజింగ్ బ్రాకెట్ అనేది రౌండ్, దీన్ని అయితే క్లోజ్ చేస్తుంది ఈ రౌండ్ కర్లీ బ్రాకెట్. సో ఇంకొక ఎగ్జాంపుల్ ఏదైతే వ్యాలిడ్ కాదు పారెంథసిస్ మీకు చూపిస్తాను ఒకసారి. చూడండి, ఇక్కడ చూడండి, ఓపెనింగ్ బ్రాకెట్కి ఇక్కడ క్లోజింగ్ బ్రాకెట్ అనేది సేమ్ టైప్ రౌండ్, కానీ ఇక్కడ చూసారండి ఈ కర్లీ ఓపెనింగ్ బ్రాకెట్కి మన క్లోజ్ టైప్ ఏమో రౌండ్ బ్రాకెట్ టైప్ ఉంది. ఇలా ఉండకూడదు. సో అన్న మీరు ఇక్కడ అయితే స్టార్టింగ్లోనే ఇక్కడ చూపిస్తున్నారు కదా, మీరు అడగచ్చు, ఇక్కడ స్టార్టింగ్లో ఇక్కడ ఫస్ట్ ఇది వచ్చింది కదా మనకి రౌండ్ బ్రాకెట్ వచ్చి ఓపెన్ అయింది కదా, దీన్ని ఫస్ట్ క్లోజ్ చేయాలా అంటే మనం ఎప్పుడైనా ఇది గుర్తుకోండి, మోస్ట్ రీసెంట్గా ఏది వచ్చిందో ఈ వ్యాలిడ్ పారెంథసిస్లో మోస్ట్ రీసెంట్గా ఓపెనింగ్ బ్రాకెట్ ఏదైతే వచ్చిందో ఓపెనింగ్ బ్రాకెట్ ఏదైతే వచ్చిందో ఓపెనింగ్ బ్రాకెట్ ఫస్ట్ క్లోజ్ చేయాలి. మోస్ట్ రీసెంట్ అయితే లాస్ట్గా వచ్చింది, ఏదైతే కొత్తగా వచ్చిన బ్రాకెట్ ఏదైతే ఉందో ఓపెనింగ్ బ్రాకెట్ దాన్ని ఫస్ట్ మనం క్లోజ్ చేయాలి. ఇక్కడ మనం చూసుకున్నారనుకోండి, ఓపెనింగ్ బ్రాకెట్లో ఇక్కడ మోస్ట్ రీసెంట్గా వచ్చింది ఈ టైంలో ఇది స్క్వేర్ బ్రాకెట్ ఉంది, ఈ స్క్వేర్ బ్రాకెట్ దీన్ని క్లోజ్ చేస్తాం. దీని తర్వాత ఇక్కడ క్లోజింగ్ బ్రాకెట్ మళ్ళీ వచ్చిన తర్వాత మనకి ఏం క్లోజ్ చేయాలంటే సేమ్ టైప్లో ఓపెనింగ్ బ్రాకెట్ ఉంది ఇక్కడ, ఇది మోస్ట్ రీసెంట్ ఓపెనింగ్ బ్రాకెట్, దీన్ని క్లోజ్ చేసాం. దీని తర్వాత ఇలా. సో ఇక్కడ మోస్ట్ రీసెంట్ అంటే కొత్తగా వచ్చినప్పుడు ఏ డేటా స్ట్రక్చర్ని యూజ్ చేయొచ్చు మనం అంటే ఇక్కడ స్టాక్ అనే డేటా స్ట్రక్చర్ని యూజ్ చేయొచ్చు. ఎలా స్టాక్ డేటా స్ట్రక్చర్ని యూజ్ చేస్తారో చూడండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. నేను మొత్తం ఒక స్ట్రింగ్ మొత్తం ట్రావర్స్ చేస్తూ లూప్ చేసుకుంటూ ఒక స్టాక్ డేటా స్ట్రక్చర్ని అయితే యూజ్ చేసి ప్రాబ్లమ్ని అయితే సాల్వ్ చేస్తాను. ఇది మన స్టాక్. ఎప్పుడైనా సరే ఓపెన్ బ్రాకెట్ వచ్చింది కదా, దాన్ని మనం స్టాక్లో పుష్ చేస్తాం. ఇక్కడ మనకి ఓపెనింగ్ బ్రాకెట్ వచ్చింది కాబట్టి
రౌండ్ బ్రాకెట్ వచ్చింది ఓపెనింగ్ బ్రాకెట్ టైప్లో, దాన్ని క్లోజ్ పుష్ చేసాం స్టాక్లోకి. మళ్ళీ మనం చూసామంటే స్క్వేర్ బ్రాకెట్ టైప్లో ఓపెనింగ్ బ్రాకెట్ వచ్చింది, దాన్ని మళ్ళీ మనం స్టాక్లోకి పుష్ చేసాం. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి చూసుకున్నారంటే ఇక్కడ మనకి క్లోజ్ బ్రాకెట్ టైప్లో వచ్చింది, క్లోజ్ బ్రాకెట్ వచ్చింది. క్లోజ్ బ్రాకెట్ ఇక్కడ మన స్టాక్ ఏముందో చూడండి, స్టాక్ టాప్లో కూడా ఓపెనింగ్ బ్రాకెట్ ఉంది. రెండు సేమ్ టైపా కాదా చూసుకున్నట్టయితే రెండు స్క్వేర్ టైపే. సో మనం ఇప్పుడు కరెంట్గా ఇక్కడ ఉన్నాం కాబట్టి దీన్ని అయితే పాప్ చేస్తాం స్టాక్లో, దీనైతే క్లోజ్ అయిపోయిందని మీనింగ్. ఇంకా ఇప్పుడు స్టాక్లో ఏముంది, ఇంకా రౌండ్ బ్రాకెట్ అయితే ఉంది, రౌండ్ ఓపెనింగ్ బ్రాకెట్ అయితే ఉంది. సో మళ్ళీ నెక్స్ట్ ఇన్పుట్ వెళ్ళాం అనుకోండి, ఇక్కడ ఓపెనింగ్ బ్రాకెట్ వచ్చింది, మళ్ళీ స్టాక్లో పుష్ చేస్తాను దీన్ని. నెక్స్ట్ క్యారెక్టర్కి వెళ్తే మనకి ఇక్కడ చూడండి కర్లీ ఓపెనింగ్ బ్రాకెట్ అయితే ఉంటుంది, కర్లీ ఓపెనింగ్ అనండి, క్లోజ్ బ్రాకెట్ అయితే ఇక్కడ ఉంది. ఈ క్లోజ్ బ్రాకెట్ ఎప్పుడైనా సరే క్లోజ్ బ్రాకెట్ మనకు వచ్చిందంటే స్టాక్ టాప్లో మనకి ఓపెనింగ్ క్యారెక్టర్ ఉందా లేదా అని చెక్ చేస్తాం మనం. సేమ్ టైప్ ఆఫ్ ఓపెనింగ్ ఉందా లేదా, ఓపెనింగ్ క్యారెక్టర్ ఉందా లేదా అంటే సేమ్ టైప్ కాబట్టి మనం దీన్ని స్వాప్ చేసాం. మళ్ళీ లాస్ట్ మనకు వచ్చింది క్లోజింగ్ బ్రాకెట్ అయితే వచ్చింది. ఇక్కడ క్లోజింగ్ బ్రాకెట్లో సేమ్ స్టాక్ టాప్లో సేమ్ టైపా కాదని చూస్తే మనకి ఇక్కడ రౌండ్ బ్రాకెట్ సేమ్ కాబట్టి మనం దీన్ని కూడా పాప్ చేస్తాం. మొత్తం స్ట్రింగ్ మొత్తం ట్రావెల్ చేసేసాం. సో ఇప్పుడు స్ట్రింగ్ మొత్తం ట్రావెల్ చేస్తాం, స్టాక్ ఎంటీ వచ్చింది అంటే దాని మీనింగ్ ఏంటంటే ఈ స్టాక్లో ఏదైతే ఉందో ఇక్కడ దేనికైతే ఏదైతే ఓపెనింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయో ఇక్కడ అవన్నీ క్లోజ్ అయినాయి. ఓపెనింగ్ బ్రాకెట్స్ ఏదైతే మన స్టాక్లో కూర్చుందో అవన్నీ క్లోజింగ్ బ్రాకెట్స్తో సేమ్ అండర్లో క్లోజ్ అయ్యాయి అని. ఇంకోటి మీకు ఎప్పుడు చూడండి ఇక్కడ మనకి ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ బ్రాకెట్స్ ఉండాలి, అప్పుడే ఈ ఏదైనా స్ట్రింగ్ వ్యాలిడ్ పారాన్సిస్ అవుతుంది. ఎందుకు అంటే ప్రతి బ్రాకెట్ ఇక్కడ మనకి ఏం చెప్పారంటే ప్రతి బ్రాకెట్ మస్ట్ బి క్లోజ్డ్ బై ద సేమ్ ఓపెనింగ్ బ్రాకెట్తో ప్రతి ఓపెనింగ్ బ్రాకెట్తో సేమ్ ఒక క్లోజింగ్ బ్రాకెట్తో క్లోజ్ అయ్యి ఉండాలి అని చెప్పారు. కాబట్టి మనకి ఇక్కడ ఖచ్చితంగా ఈక్వల్ నెంబర్ ఆఫ్ క్లోజింగ్ బ్రాకెట్స్ అయితే ఉండాలి. ఇక్కడ స్ట్రింగ్లో కన్స్ట్రెంట్స్లో చూసుకుంటే మీకు 10⁴ వరకు ఇచ్చారు. సో దీని యొక్క టైం కాంప్లెక్సిటీ అనేది వచ్చేసి బిగ్ ఆఫ్ n అవుతుంది. నేను చెప్పిన స్పేస్ కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ కూడా n అవుతుంది, ఎందుకంటే మనం ఎక్స్ట్రా స్పేస్ స్టాక్ అయితే యూజ్ చేస్తున్నాం. మళ్ళీ మీకు లీడ్ కోడ్లో వాళ్ళు యూజ్ చేసిన ఎగ్జాంపుల్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంకోసారి మనం ట్రై చేసి చూద్దాం. మంచి ఎగ్జాంపుల్ ఇక్కడ ఈజీ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. సో కొంచెం పెద్ద ఎగ్జాంపుల్ చూసుకుని అయితే నేను ఇప్పుడు అప్రోచ్ చేశాను కదా, మళ్ళీ ఇంకోసారి డ్రై రన్ అయితే చేసి చూస్తాను. చూడండి సో మనకి ఇక్కడ స్ట్రింగ్ అయితే ట్రావెల్ చేద్దాం. ఫస్ట్ మనకి ఇక్కడ ఐ అనేది ఒక పాయింటర్ని అయితే ఇనిషియలైజ్ చేసుకుని 0తో స్టార్టింగ్ పొజిషన్ దగ్గర ఇనిషియలైజ్ చేద్దాం. ఇనిషియల్గా మన స్టాక్ అనేది ఎంటీగా ఉంటుంది. సో నేను ఓపెనింగ్ బ్రాకెట్ అయితే మనకి ఇక్కడ వచ్చింది. సో దీన్ని ఓపెనింగ్ బ్రాకెట్ ఎప్పుడు వచ్చినా మనం ఏం చేస్తాం, మన స్టాక్లోకి పుష్ చేస్తాం. సో మళ్ళీ మనం నెక్స్ట్ క్యారెక్టర్ ఐని ఇంక్రీజ్ చేసి i = 1 అయినప్పుడు ఏమొచ్చింది మనకి ఇక్కడ క్లోజింగ్ బ్రాకెట్, ఇది క్లోజింగ్ బ్రాకెట్ వచ్చిందా ఓపెనింగ్ బ్రాకెట్ వచ్చిందంటే ఓపెనింగ్ బ్రాకెట్ వచ్చింది, అది స్క్వేర్ టైప్లో స్క్వేర్ ఓపెనింగ్ బ్రాకెట్ కాబట్టి మనం ఇక్కడ దీన్ని అయితే పుష్ చేస్తాం స్టాక్లోకి. మళ్ళీ మనకి ఇక్కడ క్లోజింగ్ బ్రాకెట్ వచ్చింది, క్లోజింగ్ బ్రాకెట్లో ఏ టైప్ వచ్చింది, స్క్వేర్ టైప్లో వచ్చింది. ఎప్పుడైనా సరే మనకి ఏం చెప్పాను మీకు, క్లోజింగ్ బ్రాకెట్ వచ్చిందంటే మనం స్టాక్లో చూస్తాం, స్టాక్లో ఏదైనా ఎలిమెంట్ ఉందా, అది స్టాక్ టాప్ మోస్ట్ ఎలిమెంట్ అది సేమ్ టైప్ ఆఫ్ ఓపెనింగ్ బ్రాకెట్లో ఉందా లేదా అని చెక్ చేస్తాం. సేమ్ టైప్ ఆఫ్ ఓపెనింగ్ బ్రాకెట్ ఉందా లేదా అని చెక్ చేస్తాం. ఇక్కడ సేమ్ టైప్ కాబట్టి దీన్ని అయితే పాప్ చేస్తాం. పాప్ చేసిన దీని మీనింగ్ ఏంటంటే దీని కరస్పాండింగ్ ఏదైతే ఓపెనింగ్ బ్రాకెట్ ఉందో దీని కరస్పాండింగ్ క్లోజింగ్ బ్రాకెట్ అయితే వచ్చేసిందని అర్థం. సో మళ్ళీ నెక్స్ట్ మనం i = 2 i = 2లో మనకి ఇక్కడ
కర్లీ ఓపెనింగ్ బ్రాకెట్ అయితే వచ్చింది. ఎప్పుడైనా ఓపెన్ బ్రాకెట్ వచ్చింది మనం ఏం చేస్తాం, ఇక్కడ స్టాక్లో పుష్ చేస్తాం మళ్ళీ. పుష్ చేసాం. మళ్ళీ మనకి నెక్స్ట్ ఏం వచ్చింది, i=3 వచ్చినప్పుడు ఇక్కడ నెక్స్ట్ క్యారెక్టర్ ఏమో స్క్వేర్ ఓపెనింగ్ బ్రాకెట్స్ కాబట్టి ఓపెనింగ్ బ్రాకెట్ మళ్ళీ పుష్ చేసాం. మళ్ళీ రౌండ్ బ్రాకెట్ ఓపెనింగ్ బ్రాకెట్ మళ్ళీ స్టాక్లో పుష్ చేసాం. ఇక్కడ చూడండి క్లోజింగ్ బ్రాకెట్ వచ్చింది. క్లోజింగ్ బ్రాకెట్ వచ్చిన మళ్ళీ చెక్ చేస్తాం. స్టాక్ టాప్ మోస్ట్ ఎలిమెంట్ సేమ్ టైప్ ఆఫ్ ఓపెనింగ్ బ్రాకెట్ ఉండాలి. సో క్యాన్సిల్. నెక్స్ట్ ఇది వచ్చింది ఏంటిది, క్లోజింగ్ బ్రాకెట్ స్క్వేర్ టైప్, దీన్ని మళ్ళీ క్యాన్సిల్ చేస్తాం. సో నెక్స్ట్ కర్లీ బ్రాకెట్ వచ్చింది. కర్లీ బ్రాకెట్లో కర్లీ క్లోజింగ్ బ్రాకెట్, స్టాక్లో ఏంటి సేమ్ టాప్ ఏ ఉంది, ఇప్పుడు కూడా కర్లీ ఓపెనింగ్ బ్రాకెట్ అయితే ఉంది. సో దీన్ని పాప్ చేస్తాం. నెక్స్ట్ మనకి రౌండ్ బ్రాకెట్ అనేది వచ్చింది. ఇక్కడ చూడండి రౌండ్ బ్రాకెట్ అనేది అయితే ఉంది. దీని మీనింగ్ ఏంటంటే ఈ ఇక్కడ దీనికి మనం ఇప్పుడు స్టాక్ టాప్ మోస్ట్ ఎలిమెంట్లో ఏ టాప్ సేమ్ టైప్ ఆఫ్ ఎలిమెంట్ ఓపెనింగ్ క్యారెక్టర్ అయితే ఉందో లేదో చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ ఇవి ఉన్న టాప్ ఎలిమెంట్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి. ఇప్పుడు మన టాప్ ఎలిమెంట్ అనేది స్టాక్లో ఉన్న ఒక ఎలిమెంట్ అనేది ఓపెనింగ్ బ్రాకెట్స్ రౌండ్ టైప్ ఓపెనింగ్ బ్రాకెట్. సో ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి ఎందుకంటే సేమ్ టైప్ ఆఫ్ బ్రాకెట్స్ కాబట్టి. సో మన స్టాక్ ఎంటీ కాబట్టి మనం వ్యాలిడ్ పారాంథసిస్ అని చెప్తాం. సో నేనైతే దీనికి జావాలో కోడ్ చేసి అయితే చూపిస్తాను మీకు ఇప్పుడు. సో మన ఇక్కడ స్టాక్ అనేది ఎందుకు యూజ్ చేస్తామో మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకంటే ఇదైతే గుర్తుపెట్టండి, స్టాక్ అనేది ఇక్కడ ఎందుకు యూజ్ చేస్తామంటే మనం ఎప్పుడైనా సరే ఇక్కడ మనం క్లోజ్ చేసేది ఓపెనింగ్ బ్రాకెట్ ఏదైతే ఉందో అది మోస్ట్ రీసెంట్ ఓపెనింగ్ బ్రాకెట్ని ఇప్పుడు ఏదైతే కొత్తగా ఓపెనింగ్ బ్రాకెట్ వచ్చిందో దాన్ని క్లోజ్ చేస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ స్టాక్లో కూడా మన స్టాక్ ప్రాపర్టీ ఏంటి, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ఏదైతే లాస్ట్లో వచ్చిందో దాన్ని ఫస్ట్ అవుట్ చేస్తాం కాబట్టి ఏదైతే లాస్ట్ కొత్తగా వచ్చిందో అది పైన ఉంటుంది స్టాక్ టాప్ మోస్ట్ ఎలిమెంట్లో, అది బిగ్ ఓపెన్ ఆపరేషన్లో అవుతుంది అని చెప్పి దానికి స్టాక్ అయితే ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఏదైతే గుర్తుపెట్టుకోండి. నేను ఇందాక చెప్పాను మీకు ప్రతి ఒక్క స్క్వేర్ బ్రాకెట్ అనేది ఓపెనింగ్ బ్రాకెట్ అనేది క్లోజింగ్ బ్రాకెట్తో క్లోజ్ అయి ఉండాలి. సో ఎన్ అనే లెంగ్త్ అనేది ఆడ్ అయితే అవ్వకూడదు. అందుకే దీనికి చెకింగ్ అంటే మనం ఎన్ ఆడ్ అయినప్పుడు బై 2తో డివిజన్ చేస్తే మనకు రిమైండర్ అనేది 1 అనే వస్తుంది. సో మన ఇది ఆడ్ చెక్. దీనికి మన స్ట్రింగ్ అనేది ఈవెన్ అయి ఉండాలి. స్ట్రింగ్ లెంగ్త్ అనేది ఈవెన్ అయి ఉండాలి. మనం ఇప్పుడు ప్రతి ఒక్క క్యారెక్టర్ని ట్రావర్స్ చేద్దాం. ch ఈక్వల్ టు s.caret ఇండెక్స్. ఈ క్యారెట్ అనే ఫంక్షన్ మనకు ప్రజెంట్ ఏదైతే కరెంట్ క్యారెక్టర్ ఉందో అది రిటర్న్ చేస్తుంది. మనం ఇప్పుడు ch అనేది ఓపెనింగ్ బ్రాకెట్ అని చెక్ చేస్తున్నారు. ఆర్ ఓపెనింగ్ బ్రాకెట్స్లో ఒకవేళ మనం ఇక్కడ ఈ కండిషన్ ఎప్పుడు ట్రూ అవుతుంది, మనకు ఒకవేళ ఈ 3 టైప్స్లో ఓపెనింగ్ ఇక్కడ బ్రాకెట్స్ అనేది 3 టైప్స్లో ఉన్నాయి. ఒకటి రౌండ్ టైప్, స్క్వేర్ టైప్, కర్లీ బ్రేసెస్. ఈ రెండింటిలో ఎప్పుడైనా సరే ఓపెనింగ్ బ్రాకెట్ వచ్చిందనుకో మనం ఈ కండిషన్ అయితే ఏం చేస్తాం, స్టాక్లోకి పుష్ చేస్తాం. మీకు ఆల్రెడీ చెప్పాను స్టాక్లో ఎక్స్ప్లెనేషన్లో ఇది. ఒకవేళ మనకి ఇప్పుడు నేనేం చెప్పాను, ఒకవేళ ఓపెనింగ్ బ్రాకెట్ రాలేదు అంటే ఏం వచ్చిందంటే మనకి క్లోజింగ్ బ్రాకెట్ అనేది వచ్చిందంటే, మన క్లోజింగ్ బ్రాకెట్ వచ్చినా మనం ఏం చేస్తాం, ఇక్కడ ఎప్పుడైనా సరే మనం చెక్ చేస్తాం స్టాక్ టాప్ మోస్ట్ ఎలిమెంట్కి సేమ్ టైప్ ఆఫ్ ఓపెనింగ్ క్యారెక్టర్ ఉందా లేదా అని చెక్ చేస్తాం. ఒకవేళ స్టాక్ ఎంటీ అయితే దాని మీనింగ్ ఏంటి,
స్టాక్ ఎంటీ అయితే మనకి దానికి కరస్పాండింగ్ ఓపెనింగ్ బ్రాకెట్ అయితే లేదు అని అర్థం. సో మనం ఏం చేస్తాం, రిటర్న్ ఫాల్స్ అయితే చేస్తున్నాయి ఇక్కడ. సో మళ్ళీ ఇక్కడ చెక్ చేస్తున్నా, స్టాక్ డాట్ పీక్ ఈక్వల్ టు ఒకవేళ ఇది మన కరెంట్ సిహెచ్ అనేది క్లోజింగ్ బ్రాకెట్ సేమ్ టైప్లో ఉండాలి. సో నేను ఇక్కడ ఇదే కండిషన్, ఈ కండిషన్ ఏంటంటే స్టాక్ యొక్క టాప్ మోస్ట్ ఎలిమెంట్ అనేది సేమ్ టైప్ ఆఫ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ బ్రాకెట్ ఉండాలని చెప్తుంది. కరెంట్ ఎలిమెంట్ అనేది ఏంటో క్లోజింగ్ బ్రాకెట్ ఉంటుంది. సో ఇక్కడ నేను ఎన్ని కండిషన్స్ రాశాను, ఇక్కడ 3 టైప్స్, ఎందుకంటే మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్ అయితే ఉన్నాయి కాబట్టి. ఎల్స్ రిటర్న్ ఫాల్స్. మనం ఏం చేసాను ఇందాక, ఈ 3 కండిషన్లు ఎప్పుడైనా ట్రూ అయినాయి అనుకో, మనం ఏం చేస్తాం, సింపుల్గా స్టాక్ నుంచి ఏదైతే క్యారెక్టర్ దానికి సేమ్ టైప్ ఆఫ్ ఓపెనింగ్ క్యారెక్టర్ ఉందంటే మనం స్టాక్ నుంచి పాప్ చేస్తాం. ఏదైతే మనం ప్రస్తుతం ఏదైతే మనం ట్రావర్స్ చేస్తూ ఉన్నప్పుడు, ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేసినప్పుడు చెప్పాను మీకు, ఇది చూడండి, కోడింగ్ అయిపోయింది. రిటర్న్ స్టాక్ డాట్ మనం మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత స్టాక్ అనేది ఎంటీ అయి ఉండాలి. సో రన్ చేసి చూద్దాం ఈసారి. ఇక్కడ చూడండి, ఎప్పుడైనా సరే మనం ఇలా ట్రావర్స్ చేస్తాం కదా, ఐ లూప్ ఇలా, మనం ఇలా ఇప్పుడు ఐ ఈక్వల్ టు 1 అనే ఇక్కడికి వచ్చాం. సో ఇక్కడ వచ్చినప్పుడు ఇప్పుడు ఏదైతే స్క్వేర్ బ్రాకెట్స్లో ఉన్నాయో, స్టాక్లో ఏదైతే బ్రాకెట్స్ ఉన్నాయో ఓపెనింగ్ బ్రాకెట్స్, దాని మీనింగ్ ఏంటంటే స్టాక్లో ఏ బ్రాకెట్స్ ఉన్నాయంటే, ఏ ఓపెనింగ్ బ్రాకెట్స్ అయితే ఇంకా దాని యొక్క క్లోజింగ్ బ్రాకెట్ రాలేదో అవి మన స్టాక్లో ఉన్నాయని మీనింగ్. సో ఇక్కడ మన కోడ్ అయితే రన్ అయింది. సో సబ్మిట్ అయితే చేసి చూద్దాం. సో థ్యాంక్ యూ గైస్, కోడ్ అయితే సక్సెస్.